శ్రేయ గారు మై ఫేవరెట్. ఎప్పటి నుంచో కలిసి పనిచేద్దాం అనుకున్నాము. కనీసం ఈ సినిమాకి ఇలా కుదిరింది. అండ్ సినిమాలో జరిగిన సంఘటనలకి బ్లాక్ స్పాట్గా సారీ చెప్తున్నాను, ఓకేనా? అండ్ అలాగే మన హీరోయిన్ ఎరగదీయేశారు. ఆల్ ది వెరీ బెస్ట్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన ఎక్కువ మాట్లాడరు కానీ మ్యూజిక్ ఎరగదీయేశారు. సార్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ తమ్ముడు థ్యాంక్ యూ. నేను డైరెక్టర్ గారిని ఒకటే అడిగాను, ఇట్రా నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు, ఇతను ముక్కు షార్ప్గా ఉంది, నా ముక్కు ఇలా సొట్ట ముక్కు ఉంది, ఎలాగా డైరెక్టర్ గారు అన్నాను. లేదులే అమ్మగారు, మీరు ప్రాసెస్ గొడవల్లో ఎవడో మీ ముక్కు మీద కొట్టి చప్పడైపోయింది, ఆన్ టీనేజ్లో అది సెకండ్ పార్ట్లో చూపిస్తా అన్నారు. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో ఎనీవేస్, ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సినిమా గొప్ప విజయం అందించాలి. బ్లాక్ స్పాట్ క్యారెక్టరు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. నా లైఫ్లో ఇటువంటి క్యారెక్టర్ చేయలేదు. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఆ దేవుణ్ణి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ప్రతిరోజు లేచినప్పుడు ఇంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చినందుకు, ఇంత ఒక పవర్ఫుల్ రోల్ ఇచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మిరాయ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఇది 100 సంవత్సరాలు మళ్ళీ ఆడాలని, సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీకు సెలవు తీసుకుంటున్నాను. మీ ఆశీస్సులు, మీ ప్రేమ నాకు ఎప్పుడు ఉండాలి. ఐ లవ్ యూ. డైలాగ్ చెప్పాల్సిందే మనోజ్ గారు, మీరు వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా. డైలాగ్ వస్తుంది డైలాగ్ వస్తుంది. ఓకే. నా గతం నక్షత్రం, తర్వాత నా ప్రస్తుతం ఊహాతీతం. లామా, మహాబీర్ లామా ఈ భూమి మీద చేయబోయే సంతకం. త్వరలో ఈ బ్లాక్ స్పాట్ థియేటర్లో కలుస్తారు. ఐ లవ్ యూ ఆల్. ఒక్కసారి జై బోలో గణేష్ మహారాజ్ కే జై. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. జై బోలో గణేష్ మహారాజ్ కే జై. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే వంశీశేఖర్ గారు, మీరు నాకు ఎప్పుడు నా బ్రదర్స్ లాగా ఎప్పుడు నా వెన్నంటున్నారు. మామూలుగా పిఆర్ లోకల్లో పెయిడ్ పిఆర్ ఇవన్నీ తెలుసుంటుందండి, ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట. అలాంటి నా ఒకటి విషయంలో ఇప్పటివరకు నాకు ₹1 కానీ ఏది కానీ తీసుకోకుండా, అన్న నువ్వు నిలబడి నా లైఫ్లో నిలబడినప్పుడు మేము చూసుకుంటాం అని ₹1 తీసుకోకుండా ఇన్ని సంవత్సరాలు